Hi everyone, welcome to Banking Aspirants Adda. Hope all you are preparing well for the exams. So now let's start the today's current affairs class. First topic, the 105th class of Pulitzer Prize 2021 winners in journalism, books, drama and music were announced. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పులిట్జర్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్గా ఉంటుంది. సో ఇవి దేనికి సంబంధించి అంటే మనకు మెయిన్లీ ఫర్ జర్నలిజంలో ఎవరైతే చాలా మంచి జర్నలిజం ఇన్ ద సెన్స్ న్యూస్కి రిలేటెడ్, సో దానికోసం ఇవి అనేది ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం లిటరేచర్కి, జర్నలిజంతో పాటు లిటరేచర్ అండ్ అదర్ 21 కేటగిరీస్లో ఈ ప్రైజెస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో మెయిన్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 1917. సో ఎవరి జ్ఞాపకార్థంగా మనకి ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఇస్తారు అని అంటే జోసెఫ్ పులిట్జర్, who made his fortune as a newspaper publisher and is administrated by Columbia University in New York City. సో ఎవ్రీ ఇయర్ ఎవరు ఇస్తారు ఈ అవార్డ్స్ అని అంటే మనకు కొలంబియా యూనివర్సిటీ. సో ఇది స్టాటిక్ జీకే కింద ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరిస్తారు అంటే కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు, న్యూయార్క్ సిటీలో, యుఎస్ఏ రిలేటెడ్. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అంటే ఇది పులిట్జర్ ప్రైజ్ అనేది 1917. సో దేనికి మెయిన్గా మనకి జర్నలిజంకి. సో ఈ ఇయర్ వచ్చేసి 21 ఉంటాయి. సో అవన్నీ మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఒక 3% మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ, జర్నలిస్ట్ అన్నట్టు వాళ్ళు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకు మేఘా రాజగోపాలన్. సో ఈవిడ ఏంటి అంటే మనకు యూఎస్లో ఉంటారు, కాకపోతే మన ఇండియనే, అంటే మన భారత సంతతి వ్యక్తులు అన్నట్టు. సో మేఘా రాజగోపాల్ ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎక్కడ అంటే బజ్ న్యూస్, మనకి ఇక్కడ బజ్ న్యూస్ అంటే అదొక న్యూస్ పేపర్. సో మనకి ఇప్పుడు ఇక్కడ సాక్షి, ఈనాడు ఎలాగో అక్కడ యూఎస్ఏలో బజ్ న్యూస్ అనేది ఒక న్యూస్ పేపర్. సో అందులో ఆమె జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది. సో దానికి ఆమెకి ఎందుకు ఈ అవార్డు అనేది వచ్చింది అని అంటే యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది. 2017లో మీకు తెలిసే ఉంటుంది. సో చైనాలో ఉల్గుర్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉంటారు చైనాలో. సో ఆ చైనా వాళ్ళు ఏంటి అంటే ఆ ముస్లిమ్స్ ఒక 1000 to 2000 ముస్లిమ్స్ని వాళ్ళని బంధించడం కోసం ఒక సీక్రెట్ జైల్స్ని నిర్మించేవారు అన్నట్టు. సో అవి ఇది ఎవరికి తెలియదు అన్నట్టు సీక్రెట్గా. సో అవి ఆ న్యూస్ని ఆమె బజ్ న్యూస్లో ప్రచురించింది. సో దీనికి గాను ఆమెకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చింది. దీనికి ఇప్పుడు 2021లో ఈమెకు ఈ పులిట్జర్ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ పర్సన్ నీల్ బేడీ గారు. నీల్ బేడీ తిని కూడా జర్నలిస్టే. తినకు కూడా ఇదే ఒక న్యూస్ కాదు, ఒక ప్లేస్లో మనకు యుఎస్ రిలేటెడ్ ప్లేస్లో వచ్చేసి యంగ్స్టర్స్ చేసే నేరాలు వీటిని తెలియజేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. అందులో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఎర్రర్స్, లూప్ హోల్స్ అంటే ఎర్రర్స్. సో ఆ ఎర్రర్స్ని, ఈ లూప్ హోల్స్ని వీళ్ళిద్దరు కలిసి ఫైండ్ అవుట్ చేస్తారు అన్నట్టు. దానికి గాను నీల్ బేడీ అండ్ క్యాథరిన్ మెక్గోరీ వీళ్ళిద్దరికి ఈ ఇయర్ కలిపి పులిట్జర్ అవార్డు అనేది ఇచ్చారు. సో ఈ 3 persons ఇంపార్టెంట్, మేఘా రాజగోపాలన్ అండ్ నీల్ బేడీ, క్యాథరిన్ మెక్గోరీ వాళ్ళు ఫారెన్కి సంబంధించినవి, ఇండియన్ సంతతి కాదు. సో ఈ 3 persons నేమ్స్ ఇంపార్టెంట్. అండ్ 1917 ఎస్టాబ్లిష్డ్ ఇయర్, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, Olympian Surat Singh Mathur, the first from independent India to complete a marathon at Olympics, passed away. Running with the legendary Emil Zatopek in 1952 Helsinki Olympics, Mathur completed the marathon in 52nd place in 2 minutes 58 seconds. 2 hours 58 minutes 92 seconds. సో ఇతను జస్ట్ పర్సన్స్ ఇన్ ద న్యూస్, టు ది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు అనంటే ఇతను మన ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ సూరత్ సింగ్ మాథురు. హీ బిలాంగ్స్ టు ఢిల్లీ. సో 1951 ఏషియన్ గేమ్స్లో కూడా ఇతనికి బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఇన్ 1951లో బ్రాంజ్ మెడల్. ఇప్పుడు ఇతను ఏంటి అంటే స్ప్రింటర్, మనకి ఫస్ట్ ఫ్రమ్ ఇండిపెండెంట్ ఇండియా, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ టు ఇండియా టు విన్ ద మ్యారథాన్ అంటే మనకు స్ప్రింటర్, రన్నింగ్లో. సో కాబట్టి ఫస్ట్ పర్సన్ కాబట్టి మనకు ఇంపార్టెంట్ టు రిమెంబర్ సూరత్ సింగ్ మాథూర్ గారు. నెక్స్ట్, నోటెడ్ కన్నడ పోయెట్, ప్లేరైట్ అండ్ దళిత్ యాక్టివిస్ట్ సిద్ధలింగయ్య హ్యాస్ పాస్డ్ అవే డ్యూ టు COVID-19 రిలేటెడ్ ఎలిమెంట్స్.
He was one of the Karnataka's first prominent Dalit poets and was popularly known as Dalita Kavi. సో హీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్. కాకపోతే ఏంటంటే మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినవారు. సో ఇతను ఏంటి అంటే ఒక దళిత కవి, దళితుల కోసం చాలా ఉద్యమాలు చేశారు. అండ్ నెక్స్ట్ అతను ఒక మూమెంట్ని కూడా లాంచ్ చేశారు, ఒక ఉద్యమ కవి కూడా అని అంటాము అతన్ని. సో అదేంటి అని అంటే దళిత్ బాంధయ లిటరరీ మూమెంట్. సో ఇతనికి రిలేటెడ్గా రెండు ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే హీ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద దళిత్ సంఘర్ష సమితి ఇన్ ద స్టేట్, కర్ణాటక స్టేట్లో ఇవి రెండు ఎస్టాబ్లిష్ చేసింది. సో ఒకటి వచ్చేసి దళిత్ బాంధయ లిటరరీ మూమెంట్ అండ్ దళిత సంఘర్ష సమితి. ఈ రెండు ఇతనికి రిలేటెడ్, ఇతనే ఎస్టాబ్లిష్ చేశాడు అన్నట్టు. సో సిద్ధలింగయ్య గారు దళితుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి మెయిన్గా చెప్పాలనుకుంటే. సో రానున్న పోటీ పరీక్షలలో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. దళిత బాంధయ లిటరరీ మూమెంట్ బిలాంగ్స్ టు లేదంటే ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ అని చెప్పేసి. సిద్ధలింగయ్య గారు హీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ అండ్ హీ ఆల్సో ఫౌండర్ ఆఫ్ దళిత సంఘర్ష్ సమితి. సో ఇవి ఇంపార్టెంట్ ఇతని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ ఒరాకిల్ అండ్ ఇన్ఫోసిస్ ఫర్ క్లౌడ్ బేస్డ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా మనం బ్యాంక్స్లలో కూడా టెక్నాలజీ మొత్తం డిజిటలైజేషన్ కదా. సో క్లౌడ్ బేస్డ్ కస్టమర్ రిలేషన్షిప్ కోసం ఫెడరల్ బ్యాంక్ ఎవరితో టైఅప్ అయింది అంటే ఒరాకిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీస్తో. సో ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ కస్టమర్ రిలేషన్షిప్ అంటే ఏంటి అని అంటే ఒక కస్టమర్కి రిలేటెడ్ డేటా అంతా ఒక దగ్గర ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా టెక్నాలజీ కోసం. అండ్ ఇంకా క్లౌడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఈజ్ హౌ అడ్మినిస్ట్రేటర్స్ కంట్రోల్ ఆల్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆపరేట్ ఇన్ ఏ క్లౌడ్లో ఏముంటాయంటే యూజర్స్, యాక్సెస్ కంట్రోల్, డేటా, అప్లికేషన్ అండ్ సర్వీసెస్. ఇట్స్ అబౌట్ గివింగ్ అడ్మిన్స్ ద ఎబిలిటీ టు యాక్సెస్ ద రీసోర్సెస్ దే నీడ్. సో ఇలాంటివి అన్నట్టు. సో ఇవన్నీ బ్యాంక్కి కంపల్సరీ దే నీడ్, ఎందుకంటే మన కస్టమర్స్ యొక్క డేటా అంతా సేవ్ చేసుకోవాలి వాళ్ళు. సో దీనికి కానీ టెక్నాలజీ విషయంలో సో ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది మనకు ఒరాకిల్ అండ్ ఇన్ఫోసిస్తో టైఅప్ అయ్యారు. ఫర్ దేనికోసము అంటే క్లౌడ్ బేస్డ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో జస్ట్ టు ది పాయింట్ గుర్తుపెట్టుకోవడం, ఫెడరల్ బ్యాంక్ ఎవరితో టైఅప్ అయింది, ఒరాకిల్ అండ్ ఇన్ఫోసిస్. నెక్స్ట్ Indian Coast Guard inducts 3 indigenously built advanced light helicopters ALH Mk3. The helicopters indigenously designed and manufactured by HAL Bangalore. సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఈ హెలికాప్టర్స్ అంటే హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఎక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే బెంగళూరులో మనకి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ మామూలుగా ఎవ్రీ టైం మనం చూస్తూనే ఉంటాం. కోస్ట్ గార్డ్ అంటే నేవీకి రిలేటెడ్. సో దీనికోసం మన హెచ్ఏఎల్ వాళ్ళు 3 ఇండిజినస్లీ డిజైన్డ్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేశారు. దా హెలికాప్టర్స్ నేమ్ వచ్చేసి ALH Mk3. సో ఇలా క్వశ్చన్ అడగచ్చు. ALH Mk3 రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజెంట్ చేశారు అని అంటే మనకు HAL బెంగళూరు, లేదు అంటే HAL హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడగచ్చు. సో HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు మనకి. బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక స్టేట్. సో నెక్స్ట్ టాపిక్, Maharashtra Cabinet nod to proposed amendments for protection of heritage trees. సో మహారాష్ట్ర క్యాబినెట్ నాడ్ టు ప్రపోజ్డ్ అంటే ఆమోదించింది అన్నట్టు ఒక అమెండ్మెంట్ని. ఇదేంటి అంటే అది ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ ట్రీస్. హెరిటేజ్ అంటే వారసత్వం. మనకు ట్రీస్ ఒక 50 ఇయర్స్ పైన ఉండే వాటిని మనకు ఒక వారసత్వ సంపద అంటే ఎన్నో ఇయర్స్ నుండి మనకు ఉంటుంది అన్నట్టు ఆ ట్రీ. కాబట్టి అలాంటి ట్రీస్ని గుర్తించి సో ఏం చేస్తున్నాడంటే వాటిని సంరక్షించడానికి కొన్ని గైడ్ లైన్స్ని ఇస్తారన్నట్టు వాళ్ళు. ఎవరు దీనికోసం ఏ స్టేట్, మహారాష్ట్ర స్టేట్లో ఒక స్టేట్ లెవెల్ ట్రీ అథారిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదేంటి అంటే మనకి ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ట్రీ. ఏంటి అంటే స్టేట్ లెవెల్ ట్రీ అథారిటీ కాబట్టి చెట్లను సంరక్షించడానికి ఇది ఒక అథారిటీ. సో ఇప్పుడు మనకు చూస్తున్నాం ఈ అథారిటీ ఏం చేస్తుందంటే ఫర్ ఎవ్రీ ఇయర్స్కి ఒకసారి మనకు సెన్సెస్ అంటే గణాంకాలను విడుదల చేస్తుంది. సో ఎన్ని ట్రీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాయి సో అలా అని.
సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 50 ఇయర్స్ పైన ఉన్న ట్రీస్ కానీ పెద్ద వృక్షాలుగా ఉంటాయి అవి. సో మనం ఏదైనా ఆ ప్లేస్లో నుంచి, ఆ ట్రీ ఉన్న ప్లేస్లో నుంచి మనకు రహదారులు కానీ ఇప్పుడు ఏదైనా ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకు ఆ చెట్టు అడ్డు వచ్చింది అనుకోండి. సో ఆ చెట్టును తీసేసి అక్కడ ఏం చేస్తారు అంటే ఆ చెట్టుకి ఎన్ని ఇయర్స్ ఉంటాయో, సో కింద ఉండే వింగ్స్ ఉంటాయి కదా, రౌండ్ వింగ్స్, వాటిని కౌంట్ చేస్తే అవి ఎన్ని ఇయర్స్ అనేది తెలుస్తుంది మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ ఆ ఏజ్ అనుకోండి. సో ఆ చుట్టుప్రక్కల ఆ చెట్టుని తీసేసిన తర్వాత ఆ చుట్టుప్రక్కల 50 ట్రీస్ అనేది మనం మళ్ళీ పెంచాలి. సో ఆ చిన్న చిన్న మొక్కలు కాదు, మళ్ళీ 50 ట్రీస్ అనేవి అట్లీస్ట్ ఒక 8 feet హైట్ చెట్లని మనం మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి. సో ఈ అమెండ్మెంట్ కింద. సో దీని నేమ్ ఏంటంటే హెరిటేజ్ అంటే మనకు వారసత్వం. సో చాలా స్టేట్స్ కూడా ఇప్పుడు ప్లాంటేషన్ గురించి ముందుకొస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని హర్యానా స్టేట్ వాళ్ళు, సో 75 years ఏజ్ ఉన్న చెట్లకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నట్టు ఇది. సో హెరిటేజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే హ్యాస్ సెటప్ ద కోయిటా సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండర్ ద ఏజిస్ ఆఫ్ ద కోయిటా ఫౌండేషన్. సో ఇప్పుడు మనకు చాలా హెల్త్ రిలేటెడ్ అన్నట్టు ఇక్కడ డిజిటల్ హెల్త్. సో మనకి ఏంటంటే ఆన్లైన్లోనే మనకు మెడికేషన్. సో ఇప్పుడు కోవిడ్ కారణంగా ఎవరు బయటికి వెళ్ళడానికి కూడా సిచ్యువేషన్ లేదు. సో దీనికి ఉద్దేశించి మనకు ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇంట్లో ఉండే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఐఐటి బాంబే అంటాం మనం. సో అండర్ విచ్ ఫౌండేషన్ అంటే కోయిటా ఫౌండేషన్, కోయిటా సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. నెక్స్ట్ వచ్చేసి the Gujarat government launched a web portal and a mobile application to facilitate online registration of workers from the unorganized sector to give them smart cards for availing various welfare schemes. The e-Nirman portal and its mobile app were launched by Chief Minister Vijay Rupani. 9.20 lakh workers from the unorganized sector were already registered and given UWIN cards. సో ఇదేం లేదు, మనకు జస్ట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కానీ, రైతు భరోసా, ఏపీకి సంబంధించి రైతు భరోసా. సో ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్కి మనకు ఎవరైతే ఆ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి ఒక కార్డ్స్ ఇస్తారు అన్నట్టు, స్మార్ట్ కార్డ్స్, మనము ఆ స్కీమ్స్ని అవైల్ చేసుకోవడం కోసం. సో గుజరాత్ గవర్నమెంట్ ఒక పోర్టల్ని లాంచ్ చేసింది దీనికోసం. ఏంటి అనంటే ఈ నిర్మాణ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ కూడా, దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు. ఎవరు మనకు గుజరాత్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి విజయ్ రూపానీ గారు, అండ్ గవర్నర్ ఆఫ్ గుజరాత్ వచ్చేసి మనకు ఆచార్య దేవ్వ్రత్. సో దీనికి ఆల్రెడీ ఏంటి అనంటే ఈ పోర్టల్ కింద మనకు ఆల్రెడీ 9.20 lakh వర్కర్స్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. 9.20 lakh పీపుల్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ వాళ్ళ స్మార్ట్ కార్డ్స్ని తీసేసుకున్నారంట. సో ఇక్కడ స్టేట్ గుజరాత్ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ స్టేట్ ఈ నిర్మాణ్ పోర్టల్. నెక్స్ట్, Viyan, a village in district Bandipura has become the first village in the country where the entire population above 18 years has been vaccinated. So అదే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, అందరం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం కరోనాకి రిలేటెడ్. సో ఇదేంటి అంటే ఒక విలేజ్ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో బందీపురా డిస్ట్రిక్ట్లో. ఇదేంటి అంటే చాలా మారుమూల ప్రాంతం, ఎక్కడో ఉంటుంది. అసలు మనకు వెళ్ళడానికి వే కూడా ఉండదు, మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉండే ప్లేస్ అన్నట్టు అది. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ లోపలికి వెళ్ళాలంటే బై వాకే మనం వెళ్ళాలి. సో అలాంటి విలేజ్ ఒక విలేజ్ వియాన్ విలేజ్లో ఆల్ 18 years అబోవ్ వాళ్ళందరికీ ఆల్రెడీ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. సో అంటే చూడండి, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా కృషి చేసింది దీనికోసం. వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ కరోనా కిట్స్ని వాళ్ళన్నిటిని తీసుకొని వెళ్ళి ఆ ఊర్లో మొత్తం అందరికి 18 years అబోవ్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేది పూర్తయిపోయింది. సో ఇదే ఫస్ట్ విలేజ్ అన్నట్టు, మన ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ కంప్లీట్గా మొత్తం విలేజ్ మొత్తం 18 years అబోవ్ ఉండే వాళ్ళందరికీ కంప్లీట్ అయిన ఫస్ట్ విలేజ్ ఏంటి అంటే వియాన్ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్, బందీపురా డిస్టిక్. సో నెక్స్ట్, the Ashok Gehlot led Rajasthan government has decided to provide one-time financial assistance of rupees 5,000 to artists reeling under financial troubles due to COVID-19 lockdown. Around 2,000 financially weak artists will receive the financial aid.
సో ఏంటి అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కదా, సో చాలామంది వర్క్ లేకుండా ఇప్పుడు మొత్తం షూటింగ్స్ ఆగిపోయాయి. అంటే ఇప్పుడు షూటింగ్స్ ప్రజెంట్ నడుస్తున్నాయి కానీ లాక్డౌన్ పర్టికులర్ టైం వరకే. సో ఏంటి అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆర్టిస్టుల వాళ్ళకు లో ఇన్కమ్ ఆర్టిస్టులకి వాళ్ళందరికీ ఏంటి అంటే మనకు రాజస్థాన్ గవర్నమెంట్ అశోక్ గెహ్లాట్ గారు సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5,000 టు ఎవ్రీ పర్సన్ అండ్ అరౌండ్ 2,000 ఫినాన్షియల్లీ వీక్ ఆర్టిస్ట్ విల్ రిసీవ్ ద ఫినాన్షియల్ ఎయిడ్. సో ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే ఒక 2,000 మెంబర్స్ ఈ బెనిఫిట్ అనేది పొందుతున్నారు. సో మనకి రాజస్థాన్ స్టేట్ యొక్క గవర్నర్ వచ్చేసి ఎవరు, మనకి కల్రాజ్ మిశ్రా గారు. సో సీఎం వచ్చేసి అశోక్ గెహ్లాట్ అండ్ గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా. సో నెక్స్ట్ టాపిక్, బయోటెక్నాలజీ కంపెనీ మైల్యాబ్ అపాయింట్స్ అక్షయ్ కుమార్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. సో ఇది టు ది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో మనకి మైల్యాబ్ కంపెనీకి ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే, ఎవరు అపాయింట్ అయ్యారు అనంటే అక్షయ్ కుమార్ గారు, బాలీవుడ్ యాక్టర్, ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. సో ఏ కంపెనీ అంటే బయోటెక్నాలజీ కంపెనీ మైల్యాబ్కి ఇప్పటి నుండి అక్షయ్ కుమార్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారు. నెక్స్ట్, ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ స్టేట్ మ్యూజియం ఇన్ పోర్ట్ సిటీ విశాఖపట్నం దిస్ ఇయర్, while 3 more museums will be set up in Temple Town Tirupati, Srikakulam and Ongole. 4 more museums in different districts will be expanded and upgraded to international standards. The Bapu Museum in Vijayawada city was upgraded to international standards with rupees 6.40 crore. సో ఇదేంటి అంటే మనకు స్టేట్కి సంబంధించింది, ఏపీ స్టేట్కి రిలేటెడ్. సో ఒక 3 మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఎక్కడ అనంటే మనకు విశాఖపట్నం, ఈ ఇయర్ విశాఖపట్నంలో, వైల్ 3 more మ్యూజియంస్ ఏమో టెంపుల్, మనకి తిరుపతి దేవస్థానం ఉంటుంది కదా అక్కడ, తిరుపతి అండ్ శ్రీకాకుళం, అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఒంగోల్లో. సో ఈ 3 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ బాపు మ్యూజియంని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్తున్నారు విత్ 6.40 crore. Next, Jharkhand, the state educational department in collaboration with Doordarshan will broadcast video lectures and online classes for students of class 1 to 12 from June 14th onwards from next 3 months. చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ హేమంత్ సోరెన్ అండ్ గవర్నర్ వచ్చేసి ద్రౌపది ముర్ము. సో ఏంటి అంటే ఇప్పుడు కరోనా కదా, అన్ని స్కూల్స్ అనే లాక్డౌన్ కంప్లీట్, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్లోజ్డ్. సో పిల్లలకి విద్య ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మనకు దూరదర్శన్ విల్ బ్రాడ్కాస్ట్ వీడియో లెక్చర్స్ అన్నట్టు. సో ఇప్పుడు జార్ఖండ్ స్టేట్ అనేది దూరదర్శన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 1 to 12th స్టూడెంట్స్ ఉంటారుగా, 1 to 12th చదివే విద్యార్థులకి సో దూరదర్శన్ ద్వారా మనకు వీడియోస్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తారు, లెక్చర్స్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ అన్నట్టు. సో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచే స్టార్ట్, June 14th నుండి స్టార్ట్ చేసి నెక్స్ట్ 3 months వరకు ఇలానే దూరదర్శన్ నుంచి మనకు వీడియో లెక్చర్స్ అనేవి బ్రాడ్కాస్ట్ చేస్తారు. సో మనకి జార్ఖండ్ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్ అండ్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ వచ్చేసి ద్రౌపది ముర్ము. సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఏదైనా స్టేట్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ న్యూస్లోకి వచ్చింది అంటే దానికి రిలేటెడ్ ఎవ్రీథింగ్, హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే స్టేట్ వచ్చిందంటే దాని యొక్క క్యాపిటల్, సీఎం, గవర్నర్, ఆర్గనైజేషన్ అయితే హెడ్ క్వార్టర్స్ అండ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, వరల్డ్ బ్లడ్ డోనర్ డే టేక్స్ ప్లేస్ ఆన్ 14th June ఈచ్ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మనకు 14th June అనేది వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా గుర్తించబడింది. సో ఈ ఇయర్ యొక్క స్లోగన్ ఏంటి అనంటే, గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. సో స్లోగన్ ఇంపార్టెంట్. 2021 కానీ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2021 స్లోగన్ ఏంటి అని అడుగుతారు. సో గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. సో డే వచ్చేసి 14th June, వరల్డ్ బ్లడ్ డోనర్ డే. ఇప్పుడు మామూలుగా మనం చాలామందికి కరోనా టైంలో కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్కి, యాక్సిడెంట్ కేసెస్ కానీ, సో అలాంటప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని అవేర్నెస్ కోసం ఈరోజు మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం 14th June. సో అండ్ స్లోగన్ వచ్చేసి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ.